హాయ్ ఫ్రెండ్స్, హిడెన్ ఛాంబర్స్ గురించి మాట్లాడినప్పుడు మన అందరికీ ముందుగా గుర్తొచ్చేది పద్మనాభ స్వామి ఆలయంలోని 7 రహస్య గదులు మాత్రమే. కానీ మీలో ఎవరికైనా తెలుసా, అయోధ్యలోని హనుమాన్ గడి ఆలయంలో ఉన్న ఒక గదిని 400 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసినప్పుడు అందులో ఎవ్వరి ఊహలకు అందని అత్యంత విలువైన వస్తువు ఒకటి దొరికింది. అయితే నేను మీకు ఈ వీడియోలో 400 సంవత్సరాల తర్వాత హనుమాన్ గుడి ఆలయంలోని రహస్య గది తలుపులు తెరిచినప్పుడు అక్కడ ఏం జరిగింది అన్న దాని గురించి చెప్పబోతున్నాను. కావున వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన హనుమాన్ గడి ఆలయంలో ఈ అతి ప్రాచీన వస్తువు గురించి వింటే మీరు కూడా తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శతాబ్దాలుగా మూతబడి ఉన్న ఆ గదిలో దొరికిన వస్తువు అత్యంత రహస్యమైనదిగా అవ్వడంతో పాటు వివాదితమైంది కూడా. నిజానికి చెప్పాలంటే హనుమాన్ గడి ఆలయంలోని రహస్య గదిలో దొరికిన ఆ వస్తువు ఒక ముస్లిం వ్యక్తి హనుమంతుడి భక్తుడు అన్న సంకేతాన్ని ఇస్తుంది. ఇలాంటప్పుడు ఒక ముస్లిం వ్యక్తి హనుమంతుడి భక్తుడు అవ్వడమేంటి అన్న సందేహం ప్రతి ఒక్కరి మనసులో మొదలవ్వడం సర్వసాధారణమైనదే. అయితే హనుమంతుడి భక్తుడైన ఆ ముస్లిం వ్యక్తి అసలు కథ ఏంటి? అసలు 400 సంవత్సరాల తరువాత హనుమాన్ గడి ఆలయంలోని రహస్య గదిని ఎందుకు తెరిచారు, అందులో దొరికిన వస్తువు ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. గైస్, హనుమంతుడి చమత్కారాలు అద్భుతమైనవి, అద్వితీయమైనవి. సో గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఇండియాస్ ఫస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నాను. అదే మోస్ట్ ప్లే ద్వారా మీకు ఎగ్జైటింగ్ ప్రైజెస్, ప్రమోషన్స్ వస్తాయి. BBL ఇంటర్నేషనల్ T20 లీగ్, అలాగే సౌత్ ఆఫ్రికా T20 మ్యాచెస్ ఆడి మీరు 1 crore బంపర్ లెటర్ బోర్డుని బోనస్గా పొందొచ్చు. మీరు చేయాల్సిందల్లా ఎక్కువ మ్యాచెస్లో డిపాజిట్ చేసి మనీని గెలవడం. సో దీనివల్ల మీరు ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేసి క్వాలిఫై అవ్వచ్చు. అలాగే మోస్ట్ ప్లే మీకు 200 బోనస్ కూడా వస్తుంది. దీంతో పాటుగా 1200 రెఫరల్ బోనస్, అలాగే 2000 బర్త్డే బోనస్ కూడా ఉంటుంది. ఇందులో అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో హైయెస్ట్ విన్నింగ్ రేట్స్ ఉంటాయి. అలాగే ఇందులో కెసినో గేమ్స్, ఏవియేటర్ లాంటి గేమ్స్ ఆడి ఎక్కువ మనీని గెలుచుకోవచ్చు. ఇండియాలోనే ఇది వెరీ ట్రస్టబుల్ అప్లికేషన్. ఇందులో కొంచెం ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది. సో నాలెడ్జ్ లేకుండా ఆడకండి, ప్లే రెస్పాన్సిబుల్. ఇక ఇప్పుడైతే అసలు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ కథ యొక్క ప్రారంభం శ్రీరాముని భక్తుడైన హరీష్ అనే వ్యక్తితో జరుగుతుంది. హరీష్ చిన్నతనం నుండి రామాయణం, మహాభారతం వంటి హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతూ వాటి మధ్యనే పెరిగాడు. కావున చిన్నతనంలో నుండి హరీష్ శ్రీరాముడిని తన ఆదర్శంగా భావించి ఎల్లప్పుడూ శ్రీరాముని బాటలో నడిచే ప్రయత్నం చేసేవాడు. శ్రీరాముడిని సర్వస్వంగా భావించే హరీష్ ఆఫీస్ వర్క్ ఎంతగానో ఉన్నప్పటికీ దేవుడి కొరకు కొంత సమయాన్ని కేటాయించేవాడు. అయితే ఈ క్రమంలోనే ఒకరోజు హరీష్ అయోధ్యలోని నవనిర్మిత శ్రీరాముని ఆలయ నిర్మాణాన్ని చూసేందుకు వెళ్ళాడు. అక్కడ ఆయన రామ్ జన్మభూమిని దర్శించుకొని శ్రీరాముడి ఆలయ నిర్మాణాన్ని చూసి ఎంతగానో సంతోషించాడు. ఆ తర్వాత హరీష్ అయోధ్యలోని అనేక తీర్థస్థానాలకు వెళ్ళి పూజార్చనలు చేసుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే హరీష్కు ఒక స్వామీజీ కలిసి, నువ్వు శ్రీరామ జన్మభూమితో సహా వేరే ఆలయాన్నింటినీ దర్శించుకున్నప్పటికీ హనుమాన్ గడిలోని బాల హనుమంతుడిని దర్శించుకోకపోతే నువ్వు చేసిన పూజలకు ఫలితం ఉండదు. ఎందుకంటే హనుమంతుడు శ్రీరాముని యొక్క ప్రియభక్తుడు. కావున హనుమంతుడి దర్శనం చేసుకుంటే శ్రీరామచంద్రుడు సంతోషిస్తాడని చెప్తాడు. రామాయణంలో కూడా ఈ ఘటన యొక్క ప్రస్తావన మనకు చూసేందుకు లభిస్తుంది. కొన్ని మాన్యతల ప్రకారం చెప్పబడేది ఏమిటంటే, హనుమాన్ గడి ఆలయాన్ని శ్రీరాముడు లంక నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రియభక్తుడైన హనుమంతుడు ఉండేందుకు ఇచ్చాడు. కొందరి భావనల ప్రకారం చెప్పబడేది ఏమిటంటే, హనుమాన్ గడి ఆలయంలోని బాల హనుమంతుడి స్వరూపాన్ని దర్శించుకోకపోతే శ్రీరాముడిని దర్శించుకున్న ఫలితం ఉండదట. కావున హరీష్ మరుసటి రోజు అయోధ్య నగరపు నడి ఒడ్డున ఉన్న హనుమాన్ గడి ఆలయానికి చేరుకున్నాడు. హరీష్ ఆలయంలో ఉన్న అద్భుతాలు అన్నిటినీ దర్శించుకుని అంజనాదేవి సమేతంగా కొలువై ఉన్న బాలాంజనేయ విగ్రహాన్ని కూడా దర్శించుకున్నాడు. ఆ తర్వాత హరీష్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయ పరిసరాల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి వస్తువులను చూడసాగాడు. అప్పుడే హరీష్ దృష్టి సంవత్సరాల తరబడి మూతపడి ఉన్నటువంటి ఒక గదిపై పడింది. అతి పురాతనమైన ద్వారాలు కలిగి ఉన్న ఆ గది ఆలయంతో అనుసంధానించబడి ఉండడంతో అది ఆలయంలోని ఒక భాగమని భావించిన హరీష్ గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్ళిన హరీష్ అక్కడ ఉన్నటువంటి ఒక వస్తువును చూసి
ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వాస్తవానికి చెప్పాలంటే ఆ గది ఒక సాధారణమైన గది కాదు. అది హనుమాన్ గడి ఆలయంలో మూయబడి ఉన్నటువంటి ఒక స్వరంగం. 400 సంవత్సరాల కంటే పురాతనమైన ఆ స్వరంగంలో హరీష్కు మొదట్లో దుమ్ము ధూళి మాత్రమే కనిపించాయి. కానీ కొద్దిసేపటికి అటు ఇటు చూడగా రాగి వస్తువు ఒకటి హరీష్ కంట పడింది. అయితే హరీష్ దానిని వెంటనే తెరిచి చూడగా అందులో చిన్న చిన్న అక్షరాల్లో ఏదో రాయబడి ఉంటుంది. మొదట్లో హరీష్కు ఏమి అర్థం కాదు. ఇక కొద్దిసేపటి తర్వాత ఆలయ సిబ్బంది కొంతమంది హరీష్ వద్దకు వచ్చి తనను అక్కడి నుండి బయటకు పంపించేస్తారు. హరీష్ ఆ రాగి వస్తువును అక్కడే పెట్టి వచ్చేసినప్పటికీ అసలు ఆ వస్తువు ఏమిటి, అందులో ఏమి రాసి ఉంది అన్నది తెలుసుకోవాలనుకునే కుతూహలం తనలో మరింతగా పెరిగింది. ఇక అనేక ప్రశ్నలతో అయోమయ స్థితిలో ఉన్న హరీష్ చేసేదేమీ లేక ఆలయ పూజారి వద్దకు వెళ్ళి జరిగిన విషయం మొత్తాన్ని చెబుతాడు మరియు ఆలయ రహస్యాన్ని చెప్పమని అడుగుతాడు. అయితే హరీష్ విన్నపాన్ని అర్థం చేసుకుని పూజారి ఆలయాన్ని ఎవరు ఎందుకు నిర్మించారు అన్న దానితో పాటు ప్రతి విషయం చెప్పడం ప్రారంభించాడు. 17వ శతాబ్దంలో అభిరామ్ అనే మహాజ్ఞాని ఒక ఆయన నివసించేవాడని, నేను ఎంతో పరిజ్ఞానవంతుడైన పండిత మహాత్ముడని చెప్పాడు. అయితే ఆ సమయంలో అయోధ్యని పరిపాలించే ముస్లిం నవాబు కొడుకు ప్రాణాలని పండిత మహాత్మా అభిరామ్ కాపాడాడు. దాంతో ఎంతగానో సంతోషించిన బాబు అభిరామ్ బాబాకు ఏదైనా కానుక ఇవ్వాలని భావించాడు. కానీ తను మాత్రం తనను ఏమీ వద్దని, తాను ఒక సాధువునని, ఏదైనా ఇవ్వాలనుకుంటే అది హనుమంతుడు ఆలయానికి ఇవ్వమని, తన కొడుకు ప్రాణాలని కాపాడింది సాక్షాత్తు హనుమంతుడేనని, అందులో హనుమంతుడి చమత్కారం దాగి ఉందని చెబుతాడు. దాంతో ఆ నవాబు హనుమంతుడి ఆలయాన్ని నిర్మించేందుకు 52 ఎకరాల భూమిని అందించాడు. అలా హనుమాన్ గడి ఆలయాన్ని నిర్మించాడు. అయోధ్య నగరాన్ని పాలించే ముస్లిం నవాబు ఈ విషయాలన్నీ విన్న హరీష్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఇంతేకాకుండా రహస్య గదిలో నీకు దొరికిన రాగి పత్రాన్ని కూడా ముస్లిం నవాబే రాయించాడని, అందులో హనుమాన్ గడి ఆలయం నుండి ఎటువంటి ట్యాక్స్ వసూలు చేయకూడదనే విషయం ప్రస్తావించబడి ఉందని కూడా చెబుతాడు ఆలయ పూజారి. అయితే ఇదంతా విన్న తర్వాత ఒక ముస్లిం వ్యక్తి హనుమంతుని భక్తుడు ఎలా అవ్వగలడు అనే సందేహం తొలగిపోతుంది. ఆ తర్వాత హరీష్ హనుమంతుడి చమత్కారాలను అర్థం చేసుకొని హనుమంతుని నిజమైన భక్తుడిగా మారిపోయాడు. ఫ్రెండ్స్, నిజానికి చెప్పాలంటే హనుమాన్ గడి ఆలయం గురించి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కనిపెట్టలేని ఎన్నో అద్భుత ఆశ్చర్యకరమైన రహస్యాలు మరుగున పడి ఉన్నాయి. హనుమాన్ గడి ఆలయంలో హనుమంతుడు స్వయంగా ప్రత్యక్షమవుతాడని మీరు చాలాసార్లు వినే ఉంటారు. నిజంగా దేవుడిపై విశ్వాసం ఉంచే వారి ముందు ఆ హనుమంతుడు నిజంగా ప్రత్యక్షమవుతాడు అనడంలో ఎటువంటి సందేహం ఉండదు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీరు కూడా హనుమంతుడి నిజమైన భక్తులైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరియు ఇటువంటి వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.